నమస్కారం, వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. విలేకరులపై దురుసుగా మాట్లాడిన చిత్తూరు కలెక్టర్ వైఖరికి వ్యతిరేకంగా తిరుపతిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో తిరుపతి గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. సార్ నమస్తే సార్. నీ పేరేమిటి? నా పేరు ఎస్ సురేష్ సార్. ఎస్ సురేష్. తహసీల్దార్ ఆఫీసులో కనిపిస్తే, అగ్రికల్చర్ ఆఫీసులో కనిపిస్తే కేసు పెడతాను నేను, అర్థమైందా? నెక్స్ట్ టైం నుంచి మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఎవరైనా ఇబ్బంది పెడితే ఓకే సార్. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను నీ గురించి, అర్థమైందా? ఓకే సార్. లేపేస్తాను నేను, ఓకే సార్. మీకు అర్థం అవ్వదు. ఆవిడ చెల్లి, ఇప్పుడు నుంచి అర్థం చేసుకో మీరు, అర్థమైందా? ఓకే సార్. ఎట్లా లేపుతాను నేను? నేను ఏం చెప్తున్నా, నేను పిల్లల వరకు వెళ్తాను నేను. ఓకే సార్. మొత్తం మీ హిస్టరీ కనుక్కొని ఓకే సార్. మీ అక్రెడిషన్ కూడా చేస్తాను. ఆ విశాలందరూ రిపోర్టర్ కూడా చెప్పు. ఓకే సార్. పిఎం కిసాన్, ఆ పైప్, యూరియా అన్ని చూస్తాను నేను ఇప్పుడు. ఓకే సార్. ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి మీరు ఫోన్ చేస్తే మీరు అర్థం చేసుకో, ఆవిడ చెల్లి. ఓకే సార్. ఒక ఎంక్వైరీ రిపోర్ట్ కాన్స్టిట్యూట్ చేస్తా ఈ పీడీఐసీడీఎస్ ద్వారా. లేపేస్తే బాబు మీకు అర్థం అవ్వదు. 100 మంది ప్రెస్ రిపోర్టర్తో మీ గురించి మాట్లాడతాను నేను, అర్థమైందా? ఓకే సార్. ఒకసారి డిఓ ద్వారా చెక్ చేయి, పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు. ఎస్ఐ ద్వారా కూడా, ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేయి, పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు. బాబు చూసుకో, ఇప్పుడు మీరు మొత్తం ట్రాక్ చేస్తాను నేను. ఏమైనా ఉంటే రాయి మీరు పేపర్లో, చెత్త పేపర్ చెత్త రాయి, ఏమైనా ఉంటే రాయండి. పట్ల చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, చేసిన బెదిరింపులు మొత్తం పత్రికా స్వేచ్ఛ పైనే గొడ్డలు వేటు లాంటిది. ఆయన వ్యవహార శైలిని, ఆయన వ్యాఖ్యల్ని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఐఏఎస్ గారు ఆ తరహాలో విలేకరులకి కాల్ చేసి మరీ ఏమాత్రం సమర్థనీయం కాని వ్యాఖ్యలు ఉన్నాయో చాలా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో ఎవరు కూడా ఒక ఐఏఎస్ హోదాలో విలేకరులు ఈ స్థాయిలో బెదిరించిన దాఖలాలు లేవు. నిజంగా విలేకరు తప్పు చేసి ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, దాన్ని ఖండించవచ్చు, అతను నోటీస్ ఇవ్వచ్చు, పరువు నష్టం దావా వేయచ్చు, పోలీస్ కేసు పెట్టచ్చు. అది ప్రూవ్ అయితే అతను శిక్ష అనుభవిస్తాడు. కానీ అవన్నీ పక్కన పెట్టి మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న కలెక్టర్ గారు మీ పిల్లల వరకు వెళ్తా నేను అనడం ఎంతవరకు భావ్యం? ఒకరి తప్పు కూడా చేసి ఉండొచ్చు. పిల్లల వరకు వెళ్తాను, మీ పిల్లల వరకు వెళ్తాను, పిల్లలు ఎక్కడుండొచ్చో కనుక్కోండి అని లైన్లో పెట్టి మరి డిఈఓతో మాట్లాడడం, ఇవన్నీ కూడా అత్యంత బెదిరింపు ధోరణులు. ఇట్లాంటి వ్యాఖ్యల ద్వారా మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అంటే విలేకరులు ఏమన్నా తప్పుడుగా వార్తలు రాస్తే అట్లాగే వాళ్ళ కుటుంబాల వరకు వెళ్ళొచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ వరకు వెళ్ళొచ్చు అన్న సందేశాన్ని మీరు ఇవ్వబోతున్నారా? చాలా చాలా ఆక్షేపణీయం. వెంటనే సిఎస్ గారు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆ ఆడియో రికార్డ్స్ మీరు పరిశీలించండి. ఆ తరహాలో ఒక విలేకరుల్ని దూషించిన, బెదిరించిన దాఖలాలు ఇప్పటి వరకు చరిత్రలో లేదు. ఆయనకు భాష ప్రాబ్లం ఉంటే వేరే ఉద్దేశం, ఆయనకు భాష ప్రాబ్లం ఉన్నా ఆయన ఉద్దేశం అక్కడ భాష కాదు, ఆయన ఇంటెన్షన్ వేరు. అత్యంత తీవ్రంగా హెచ్చరించాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆ స్థాయిలో ఫోన్ చేసి మరీ మాట్లాడడం జరిగింది. వెంటనే సిఎస్ గారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం ప్రసాద్, వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి జనార్దన్, తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి, తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యదర్శి బాలు, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు రాజేంద్ర, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి చంద్రబాబు, సహాయ కార్యదర్శులు సీనుబాబు, కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, బాలయ్య, విశాలాంధ్ర తిరుపతి ఎడిషన్ మేనేజర్ సుబ్బరాయుడు, చిత్తూరు జిల్లా కోశాధికారి వాలీశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎల్ఎస్ ఖాన్, ఉదయ్, జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మోహన్ కుమార్ రాజు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. తిరుపతి ఏవిఆర్ టీవీ రిపోర్టర్ పిఎస్ శేఖర్. ఆ పిల్లలకి ఏదైనా అయిందంటే కలెక్టర్ గా మీదే జవాబుదారీ. మీరు రాజకీయ నాయకులకు ఒత్తాసు పలుకుతూ, స్మగ్లర్లకు ఒత్తాసు పలుకుతూ, భారీ యజమానులకు అండగా నిలుస్తూ విలేకరుల పైన బెదిరింపులు చేస్తున్నారు. మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం.
వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని విలేకరులపై పెట్టినటువంటి కేసులు తక్షణం ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. మీ పైన చర్యలు తీసుకునే వరకు కూడా ఏపీడబ్ల్యూసీగా పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.